దర్శకుడుగా వచ్చి నటులైన వారు, నటులవుదామని వచ్చి దర్శకులైన వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో దర్శకుడుగానే కాదు, తన సినిమాకు తానే హీరోగా ప్రయత్నించి విఫలమయ్యాడు అడవిశేష్. కర్మ, కిస్ సినిమాలను డైరెక్ట్ చేయడమే కాకుండా ఆయా సినిమాల్లో హీరోగా కూడా నటించిన అడవిశేష్ ఈ మధ్య కాస్త కెరీర్ పై జోష్తో కనిపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం తన కెరీర్ సాటిస్ఫైగా ఉందని చెప్తున్న అడవిశేష్, అమెరికాలో తను సంపాదించిన డబ్బంతా సినిమా చేసేందుకు ఖర్చు చేశానని అన్నారు. కర్మ రిలీజ్ టైంలో నానా కష్టాలు పడ్డానని చెప్పిన అడవిశేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంజాతో తన దశ తిరిగిందని అంటున్నాడు. ఆ సినిమా అవకాశం ముందు వద్దనుకున్నా చివరగా చేయాల్సి వచ్చింది. తనకో ఐడెంటిటీ వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు, కానీ తనకు మాత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టిందని అన్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో చేయటంతోనే నాకు గుర్తింపు వచ్చిందని, ఆయనని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. బాహుబలి బిగినింగ్ లో భలాల దేవ కొడుకుగా అదిరిపోయే సన్నివేశంలో నటించాడు. రీసెంట్ గా వచ్చిన అమీతుమిలో లీడ్ రోల్ చేసిన అడవిశేష్ హీరోగా తాను ఎంత పెద్ద హిట్ అందుకున్నా సరే దర్శకునిగా సక్సెస్ అవటమే తన లక్ష్యమని అన్నారు. తన దగ్గర 40 అద్భుతమైన కథల దాకా ఉన్నట్టు ఇంటర్వ్యూలో చెప్పాడు అడవిశేష్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.